హలో గైస్, ఫస్ట్ టైం నేను 13 కేజీస్ మిక్చర్ ప్రిపేర్ చేశానండి. ఏ విధంగా చేశాను అండ్ మెజర్మెంట్స్ ఏంటి తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మీరు ఈజీగా టేస్టీగా ఎన్ని కేజీస్ మిక్చర్ అయినా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా 2 కేజీస్ శనగపిండికి 3 కేజీస్ బియ్యం పిండి యాడ్ చేసి పిండి మొత్తం ఒకసారి మంచిగా రఫ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ నేను చూపించిన విధంగా బ్యాటర్ కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేయండి. నాకైతే 5 కేజీస్ ఆయిల్ పడింది, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా బూందీ అయితే వేసేసుకోండి. మొత్తం కలిపెట్టిన బూందీ మొత్తం ఈ విధంగా వేసేసుకొని పక్కకైతే తీసుకోండి. నెక్స్ట్ వేపిన శనగపప్పు అయితే 2 కేజీస్ తీసుకున్నామండి. కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ వెంటనే తీసేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. వేపిన శనగపప్పు యాడ్ చేసిన తర్వాత పీనట్స్ అయితే 2 కేజీస్ తీసుకున్నామండి. పీనట్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్ అయితే 1 కేజీ తీసుకున్నామండి. ఇవి వెంటనే తీసేసుకోండి. నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నామండి. మొత్తం మిక్చర్ అయితే మాకు ఈ విధంగా వచ్చింది. ఇంత క్వాంటిటీ వచ్చిందండి. నెక్స్ట్ ఉప్పు కారం యాడ్ చేయడానికి మాకు టబ్ సరిపోక 2 పార్ట్స్గా తీసుకొని ఉప్పు కారం యాడ్ చేసామండి. మంచిగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక టబ్లో వేసేసుకున్నామండి. అంతే, టేస్టీ మిక్చర్ రెడీ. సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.